మీడియా మిత్రులకు నమస్కారం. గత 20 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ అల్లకల్లోలంగా ఉంది. అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నీట్ ఎగ్జామ్స్కి దాని వైఫల్యానికి కీలకమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని ఈ పిలుపు. ఇదేమి భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కూల్చివేసేది కాదు, ప్రధానమంత్రిని దించివేసేది కాదు. 20 లక్షల మంది నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయి పరీక్షలు రాసి ప్రభుత్వ వైఫల్యంతో భారీగా కుమిలిపోయి పలువురు ఆత్మహత్యలకు పాలైనటువంటి దీనికి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమనమంటే దానికి సంఘ సంస్కర్త వాంఛన్ 20 రోజులుగా నిరాదీక్ష చేస్తుంటే మాట్లాడకపోవడం కేంద్ర ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం. తక్షణమే ఈరోజు పార్లమెంట్ మార్చికి లాఠీ చార్జీలు, టీర్ గ్యాసులు ప్రయోగించేటువంటి ఈ దుస్థితికి కేవలం ప్రధాని మోడీ, అలాగే హోంమంత్రి అమిత్ షా, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్. విద్యామంత్రి తక్షణం రాజీనామా చేయాలి, విద్యార్థులకి క్షమాపణ చెప్పాలి. ఈ ఎగ్జామ్స్ సుమారు 150 రకాలుగా సార్లు ఈ వైఫల్యాల నుండి ఒక ఖచ్చితమైన స్పష్టమైనటువంటి సిస్టాన్ని ఏర్పాటు చేయాలి. చనిపోయిన వారందరూ కూడా మరి ₹1 తప్పు కాకుండా ఎక్స్రేస్ ఇవ్వమని ఇవాళ డిమాండ్ చేస్తున్నటువంటి ఆ విద్యార్థులకి తక్షణం ఈ ఆందోళన నిర్మించడానికి ప్రభుత్వం ఈ ఆందోళన ప్రధానమంత్రిని దించేది, రాజకీయ వ్యవస్థను మార్చేది, లేకపోతే హోంమంత్రి పీకేసేది కాదు. ఈ వైఫల్యాలకి కారణమై పలువురు మరణానికి కీలకమైన కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని, పరీక్షలకి ఇలాంటి పరిస్థితి రాకుండా చూడమని, ఇది అడిగినందుకు విద్యార్థుల్ని టెర్రరిస్టులుగా ధర్మేంద్ర ప్రధాన్ చెప్పినటువంటి వైఖరి శబ్దమే కాదు. తక్షణమే ఏ మాత్రం నైతిక బాధ్యత ఉన్న విద్యామంత్రిని కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగించాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది.